ఏంది తగ్గితలే నొప్పి తగ్గితలే ఇంజక్షన్ చేయించడానికి వచ్చాగా గుడ్డు కూడా తిన్నావుగా వద్దులు నా బంగారం కదా ఏది తగ్గితలే వద్దులే రాత్రి పీకోపోతే అంత బాధ ఉండేది కాదుగా. అన్నీ చేతిలో గ్యార్ తీసుకుని చెప్పేసి నువ్వేమో ఏడుతివి ఇట్ అనుకొని చెప్పేసి పోగేమో లాక్కుంటువి, చెవేమో తెగినాయి. ఏం చేయాలి? రాత్రి 2 గంటల దాకా నిద్రలేదు నీ వల్ల. వెళ్దాం మరి, ఇంటికి వెళ్దామా? ఇంజక్షన్ చేయించుకోవద్దా? వద్దా? మరి చెవి నొప్పి తగ్గిందా మరి? చెప్పు. అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఆ లైట్ వాట్స్ ఎంత అంటే దగ్గర 1000 వాట్స్. అందుకే నా మొహం ఇంత బ్లాక్ అయిన గ్లోగా మెరిసిపోతా ఉంది. ఎందుకంటే ఏం నాని ఇంత గ్లోగా కనపడుతుంది కారణం అది లైట్ చూడండి. అది కూడా ఎలాగంటే గుంటు పనుల సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. అది వేరే వాళ్ళది, మన కూడా కాదు, కానీ దానికి డబ్బులు పే చేసాము. ఎలాగంటే మన ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంటే అప్పుడు మనం ఆడ ఉన్నాం కదా, ప్రార్థన జరుగుతుంటే దానికి పైన అదొక డొప్పలాగా వస్తే అది బాగా ఎండకి ఎండి బాగా చీకి పట్టిపోయింది. సాస్ గోబి విసిరేసేలేక బయట పొట్టు పగిలింది. వాళ్ళకి పగిలింది ఏమి ఇస్తామని చెప్పేసి దాని దగ్గర డబ్బులు ఇచ్చేసి ఈ బల్బు అయితే పని చేస్తుంది, మనం వాడుకుంటాం. అదండి, లేదా ఇంట్లో ఎంత పెద్ద బల్బు పెట్టుకోం అసలుకి. సరే అండి, ఈ బల్బు విషయం పక్కన పెట్టేయండి. తర్వాత వచ్చేసి మనం మందిరాన్ని ప్రతి వారం వెళ్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు ప్రసాద్ అన్న కూతురుది పుట్టినరోజు మాట, బుడ్డమ్మాయి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతూ ఉంది. పాటలు మీకు పక్క వినపడుతుంది అనుకుంటా, దేవుని పాటలు. మీరందరూ విష్ చేయండి బుడ్డమ్మని అయితే, ఓకేనా? సరే, అందుకని చెప్పేసి ఇంక మేము త్వరగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. మా ఇద్దరు మగపిల్లలు ఫుల్గా నిద్రేస్తా ఉన్నారు. నా కూతురు మాత్రం చక్కగా రెడీ అయ్యి. సుహాస్ని హాయ్ చెప్పు. వెరీ గుడ్ నానా. ఓకేనండి, బయలుదేరుతాం మరి. ఇప్పుడు చాలా సమయం అయింది. ఇప్పుడు వరకు కోళ్ళు కొంచెం వ్యాక్సిన్ ఉంటే ఇవన్నీ ఇచ్చేసాను. రాజు ఎప్పుడు రెడీ అయింది. రాజకుమారికి దేవుడు ఒకవేళ సమయం ఇస్తే, ఎందుకంటే ఈరోజు బ్యాండ్ అంటే మ్యూజిక్ సిస్టమ్ వచ్చిందన్నమాట, ఆర్కెస్ట్రా సిస్టమ్ వచ్చింది. రాజకుమారి పాడాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ఖచ్చితంగా. రాజకుమారి డైరెక్ట్గా పాడే వాళ్ళ దగ్గర మైక్ తీసుకొని పాడాలా ఈరోజు. మరి చూద్దాం రాజకుమారి అంటే ఆర్కెస్ట్రా మీద పాట ఎలా పాడిద్ది, మ్యూజిక్ వస్తుంటే పాట ఎలా పాడుద్ది అని నాకు చూడాలన్న ఆశ. మీకుందా? ఉందంట. సరే వెళ్దాం త్వరగా. పెద్ద నిద్రపోతున్నాడు. పెద్ద నేను తీసుకుంటా, చిన్న నువ్వు తీసుకో. ఈ అమ్మగారేమో మధ్య నడుచుకుంటూ పోతా ఉంటారు. సరే వెళ్దాం పద. ఓహో ఎవరు తల్లి? చలో జల్దీ చలో. మేరమ్మ గారు వచ్చి ఒక పాట పాడి మేరమ్మ వేసిపోతుంది. మేరమ్మ రాజకుమారి గారు Yeah.
Many greetings to you. Many greetings, dear Rhoda sister. Many greetings to you. May God bless you, dear. Happy birthday to you. Heavenly పరసంబంధమైనది అని అర్థం. సపోర్ట్ కొట్టేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు. ఈ బహుమానం హైదరాబాద్ నుంచి, బెజవాడ నుంచి, బొంబాయి నుంచి, కలకత్తా నుంచి రాదు. కరెక్ట్గా ఉండండి. ప్రధానీయులు పరిశుద్ధాత్మ నామమున ఏమైంది నన్ను సువాసనకి అంతలా ఏడుస్తుందని మీ అందరూ అనుకోవచ్చు. రాత్రి ప్రేయర్ అయిపోయిందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. సువాసన వస్తూ వస్తూ భోజనం చేసాం కదా, ఇంకా గ్యార్ ఒకటి తెచ్చుకుంది. గ్యార్ తెచ్చుకున్న తర్వాత సాస్బాబు పెద్దోడు చేతులతో లాక్కున్నాడు. లాక్కునేసరికి సువాసన ఏం చేసింది, ఇంకా ఏడవడం మొదలుపెట్టి ఇట్ అనుకుంది. ఇటు ఎగురుతూ ఉంది. ఏడుస్తున్న సమయంలో ఆ చెయ్యి కిందకి మీదకి వస్తున్న సమయంలో చెవుపోకి ఇలా తగిలి ఇట్లా లాక్కునే వెంటనే తెగింది అన్నమాట. ఇట్లా అడ్డంగా కాకుండా నిలువుగా తెగింది. అంటే ఇట్లా నిలువుగా కాకుండా అడ్డంగా తెగింది. ఇంకా రాత్రి చేపించాను. చాలా వరకు జాయింట్ అంటుకుంది. మామూలు కుట్టేయలేదు. కుట్టేయకుండా నేను బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి కాసేపు ఇలా పట్టుకున్నాను. ఇలాగ ఒక గంట పట్టుకున్నా. తర్వాత ఇటు వదిలేస్తే అంటుకొని బ్లీడింగ్ కూడా అంత తక్కువ రాలేదు అసలుకి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేమైనా డాక్టర్ పిలిపించి ఇంజక్షన్ చేయించేసి మళ్ళీ ఇది చేయించారన్నమాట. ఇంకా ఇంజక్షన్ ఇప్పుడు చేయించాలనే ఉద్దేశంతో హాస్పిటల్కి వచ్చాము. తర్వాత సువాసిని కూడా ఏంది నాని, సువాసిని కూడా ఇప్పుడు కొంతమంది ఎందుకు సువాసిని కూడా అలాగా జరగటం చూపించడం దేనికైనా అనొచ్చు. కానీ తర్వాత వీడియోలైనా
సుహాసిని తిరుగుతూ కనపడుతూ ఉంటుంది. తాత చూకేంది ఏమైంది నాని అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు, అందుకని చెప్పేసి చదువుతున్నాను. ఏం కావాలన్నా తగ్గిద్దిలే. కుట్టేపిస్తే ఇంకా చాలా ఇబ్బంది పడిద్ది అనే ఉద్దేశంతో కుట్టేయలేదండి. మామూలుగా ఇంకా స్టిక్కర్తోనే అంటే మందు పెట్టి ఇచ్చి ఫినిషింగ్ చేయించేసి స్టిక్కర్ అంటించాము. ఇప్పుడు ఇది ఎలాగుందో ఏందో తెలియట్లేదు. ఆ స్టిక్కర్లో ఉండి రేపు ఉదయం తీపిచ్చి చూద్దామన్న ఉద్దేశంతో ఉన్నమాట. చిన్నపిల్ల కదా, కుట్లేపిస్తే ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది ఉద్దేశంతో చేయట్లేదు. శ్వాసని మా తగ్గిందా? ఇంజక్షన్ చేయించాగా రేపు పొద్దున క్లీన్ చేస్తానన్నాడులే. అది కూడా అంటుకుందో లేదో చూద్దాం, సరేనా? దేవుడి దయలా కుట్టు పడకుండా అంటుకొని అమ్మని తగ్గిపోతే చాలా మంచిది. దశమంత్రాలు అవుతావు, ఓకేనా? బొబ్బ మరి రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. నీ వల్ల నాకు ఫుల్ తలకి నొప్పి ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఒక 10 రోజులు అయితే నీ పుట్టినరోజు టయానికి నీ తగ్గిపోవాలి, సరేనా? ఎంత బొబ్బో బొబ్బో